2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్. జనరల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా మనం ఐఏఎం కొచ్చిలో మనకి ప్లేస్మెంట్ సెషన్ ఆల్రెడీ అయిపోయింది. ఈ డిసెంబర్లో జనరల్గా మేజర్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. సో ఎలాంటి ప్యాకేజెస్ వచ్చినాయి, ఎలాంటి కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నాయి, ఎలాంటి ఫర్మ్స్ వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నాయి అన్న విషయానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను. ఇక్కడ జనరల్గా ఈసారి జనరల్గా ఎంత రిసెషన్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఐఏఎంకే అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది 4th or 5th బెస్ట్ ఐఏఎం ఇండియా అని చెప్పొచ్చు. మనకి ఎంబీఏ కాలేజెస్లో ఆల్మోస్ట్ 60 ఆఫర్స్ వరకు కూడా 125 కంపెనీస్ వచ్చి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే మేజర్గా మీరు చూసుకున్నట్లయితే ఈ బిఎఫ్ఎస్ఐ డొమైన్ ఏదైతే మీకు ఉందో డెఫినెట్గా అబ్నార్మల్గా కూడా 70% ఆ యొక్క ఇంక్రీజ్ అయినాయి కంపెనీస్ రావడం కానీ తీసుకోవడం కానీ. ఈసారి అది 100% ప్లేస్మెంట్తో ఉంది. ఇది ఈ కాలేజీ 1996లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ప్లేస్మెంట్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కన్సల్టింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో 33% వరకు కూడా జాబ్స్ కన్సల్టింగ్ ఫర్మ్స్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే ఫైనాన్స్కి వచ్చి 26%, అట్లాగే జనరల్ మేనేజ్మెంట్ వచ్చి 14%, అట్లాగే మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో మిస్లేనియస్ అవి మిగిలినటువంటి పర్సంటేజ్. మీరు కన్సల్టెన్సీ ఫర్మ్ చూసుకున్నట్లయితే మేజర్ 33% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ కన్సల్టెన్సీ కంటే జనరల్గా ఈసారి వెళ్ళినటువంటి కంపెనీస్ మీరు చూసుకున్నట్లయితే ఒక ఐడియా రావడం గురించి యాక్సెంచర్స్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానీ, లేకపోతే బెయిన్ కానీ, లేకపోతే డెలాయిట్ కానీ, బీసీజీ కానీ, లేకపోతే ఎవరెస్ట్ కానీ, లేకపోతే ఈవై అంటే బిగ్ 4 అంటారు వాటిని, అలాగే జీఈపీ కానీ, ఎంఎక్స్వి కానీ, పీడబ్ల్యూసీ, లేకపోతే ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ కానీ, ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కంపెనీస్ జనరల్గా మనకి 33% వరకు కూడా మనకి రావడం జరిగింది. అట్లాగే ఫైనాన్స్కి సంబంధించినటువంటి మనకి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ఐఏఎంకేలో చూసినట్లయితే 26% వరకు కూడా మనకి వెళ్ళారు. ఫైనాన్స్ ఫర్మ్స్ అంటే యాక్సిస్ బ్యాంక్ కానీ, గోల్డ్మెన్ సాక్స్ కానీ, లేకపోతే సిటీ బ్యాంక్, డిఈషా, లేకపోతే క్రెడిట్ సూసీ, లేకపోతే జేపీ మోర్గాన్ కానీ, లేకపోతే ఏదైతే స్టాండ్ చెస్ల కానీ, లేకపోతే యాంబిట్ క్యాపిటల్ కానీ, లేకపోతే ఇవన్నీ పిరమల్ ఆల్టర్నేటివ్స్ కానివ్వండి, ఏవైతే మనకి కంపెనీస్ కొంచెం బెటర్ ఫైనాన్సింగ్ ఫర్మ్స్ ఉన్నాయో వచ్చినాయి. ఫైనాన్స్ ఫర్మ్స్లో 26% అని రావడానికి మేజర్గా ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఐఏఎం కొచ్చిలో ఎక్స్క్లూసివ్గా పీజీపీ ఫైనాన్స్ కోర్స్ ఉంది మనకి. సో అందువల్ల ఏంటంటే ఎక్కువగా ఫైనాన్స్ ఫర్మ్స్ అక్కడికి వెళ్ళడం మనకు జరుగుతుంది. అట్లాగే జనరల్ మేనేజ్మెంట్ మీరు చూసుకున్నట్లయితే జనరల్ మేనేజ్మెంట్లో కూడా ఆల్మోస్ట్ 14% పైనే వచ్చినాయి. ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా ఆల్మోస్ట్ 136% జనరల్ మేనేజ్మెంట్కి ఆప్ట్ చేయడం జరిగింది ఎక్కువ మంది స్టూడెంట్స్. ఏబీజీపీఎల్ కానివ్వండి, అమెజాన్ కానీ, బజాజ్ కంపెనీ కానీ, సీకే బిర్లా కానీ, జీఈపీ ఏదైతే ఉందో అది కానీ, రిలయన్స్ కానీ, లేకపోతే టీఏఎస్ కానీ, జిఎంఎం కానీ, టాటా స్టీల్ ఏవైతే ఈ ఫర్మ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ మీకు ఒక 36 న్యూ జనరల్ మేనేజ్మెంట్ కంపెనీకి సంబంధించి అవుట్ ఆఫ్ 125 ఫర్మ్స్లో ఆల్మోస్ట్ ఒక 36 వరకు కూడా కొత్తగా ఫర్మ్స్ ఈ సంవత్సరం ప్లేస్మెంట్కి రావడం జరిగింది. కొత్తగా అంటే ఎప్పుడు వచ్చినట్టుగానే పొలిటికల్ కన్సల్టెంట్స్ మీకు తెలిసిందే, ఐపాక్ మనకు అందరికీ తెలిసిందే జనరల్గా, లేకపోతేనేమో నేషనల్ విత్ నమో, ఏవైతే పొలిటికల్గా అనాలిసిస్ చేసే ఫర్మ్స్ ఏవైతే మనకి ఇండియాలో కొంచెం పాపులర్గా ఉన్నాయో వీళ్ళు కూడా చాలా మంచి ప్యాకేజ్ ఇచ్చి ఐఏఎంకేకి వచ్చి ఈసారి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మనకి 67 lakhs వరకు ఉంది మనకి. అట్లాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 31 lakhs ఉంది మనకి. అంటే ఆ కాలేజీ మొత్తాన్ని మీరు 560 మంది స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ 31 lakhs ఉంది. అట్లాగే మీడియన్ వచ్చి 27 lakhs ఉంది. హైయెస్ట్ వచ్చి 67 lakhs ఉంది. టాప్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చిన కంపెనీస్లో మనం చూసుకున్నట్లయితే ఐఏఎంకేలో ఈఎక్స్ఎల్ ఒకటి, జియో ఒకటి, మేక్ మై ట్రిప్ ఒకటి, మైక్రోసాఫ్ట్, వాల్నట్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా కన్సల్టెన్సీ ఫర్మ్సే ఎక్కువ ఐఏఎస్ ఇస్తాయి. ఈవెన్ ఐఐటీస్ కానీ, ఐఐఎమ్స్ కానీ ఈ ఫర్మ్స్లో జనరల్గా వెళ్ళటం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే జనరల్గా నార్మల్గా ఏదైనా ఒక డిగ్రీ చదివి లేకపోతే మంచి కాలేజెస్లో ఇంజనీరింగ్ లేకపోతే వేరే డిగ్రీ చదువుతారో కొంచెం మన కన్సల్టెన్సీ ఫర్మ్స్ కానీ లేకపోతే ఫైనాన్స్ సెక్టర్కి వెళ్దాం అనుకున్నట్లయితే డెఫినెట్గా ఐఏఎం కోచిగూడకి సంబంధించి మీరు వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఐఏఎంకేకి సంబంధించి ఎక్స్క్లూసివ్గా మనం ఒక వీడియో చేయడం జరిగింది. అడ్మిషన్ ఏ విధంగా వెళ్ళాలి, క్రైటీరియా ఏంటి, ఎలాంటి మార్కులు కావాలి అన్న దాని గురించి ఎక్స్క్లూసివ్గా ఒక 1/2 అవర్ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో చూసే టైంకి ఆ వీడియోని కానీ మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే అడ్మిషన్ క్రైటీరియా గురించి చాలా క్లియర్గా అందులో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.